10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సమర్థంగా సిద్ధం చేయాలని, అలాగే వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ ఓబులేసు సూచించారు. మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారిని కలెక్టర్ రాజబాబును నియమించినట్లు తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఇకపై నిత్యం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, పుస్తకాలు సహా అవసరమైన వివిధ వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డిఏఓ రవీంద్రారెడ్డి, డిటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రజలందరికీ 2026వ సంవత్సరం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిన్ననే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడింది. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో 1 మ్యాన్ 1 ఆఫీసర్ 1 ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ప్రోగ్రామును ప్రకాశం జిల్లాలో ప్రవేశపెట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కు ఒక ఆఫీసర్ను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్కు సంబంధించిన హాస్టళ్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలను పరిష్కరించే దానికోసం అధికారులంతా పర్యటించి వాళ్ళ ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జనవరి 1 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఫర్ గర్ల్స్ మార్కాపురంలో ఈ రోజున 45 మంది స్టూడెంట్స్ ఉన్నారు. జనవరి పండుగ కానీ, క్రిస్మస్ పండుగ కానీ పిల్లలు ఊర్లకు పోవటం వల్ల ఫుల్ స్ట్రెంత్గా లేరు. ఉన్న పిల్లలకందరికీ మన ఆర్డీఓ మార్కాపురం గారు, తహసీల్దార్ మార్కాపురం గారు వాళ్ళ యొక్క సౌజన్యంతో ఆడపిల్లలకు కావలసినటువంటి వస్తువులు అంటే రైటింగ్ ప్యాడ్, బ్లాంకెట్, ఫోమ్, పౌడర్, కోకోనట్ ఆయిల్, సంతూర్ సోప్, సర్ఫ్ ఎక్సెల్, స్కేల్, పెన్సిల్, పెన్, ఇంకా ఆడపిల్లలకు ఉపయోగకరమైనటువంటి చిన్న చిన్న ఆర్టికల్స్ అంతా స్పాన్సర్ చేశారు. పిల్లలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నమెంట్ సప్లై చేసినటువంటి ఆల్ ఇన్ వన్ అనేటువంటి బుక్కులు కూడా